సో మరి ఇవాళ ఎడిటోరియల్లోకి వచ్చేస్తే, సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి నాట్ ద వే, అంటే కరెక్ట్ దారిలో వెళ్ళట్లేదు. దిస్ ఈజ్ నాట్ ద వే అంటాం చూడండి, ఇది కరెక్ట్ దారి కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు వెళ్తున్నది సరైన దారి కాదు అంటాం కదా, ఆ కాంటెక్స్లో చెప్పొచ్చు. క్రిమినలైజింగ్ అడోలసెంట్ సెక్స్ విల్ అండర్మైన్ ద ఎయిమ్ ఆఫ్ పోక్సో యాక్ట్. సో అడోలసెంట్ సెక్స్ని క్రిమినలైజ్ చేయడం అనేది పోక్సో యాక్ట్ యొక్క ఎయిమ్ని అండర్మైన్ చేసినట్టు అని అర్థం అనమాట. సో పోక్సో యాక్ట్ అనేది చిన్నపిల్లలపైన సెక్షువల్ అసాల్ట్స్ జరగకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొచ్చిన చట్టం. కాకపోతే కొంతమంది మనకి టీనేజ్ వచ్చిన వాళ్ళు, అంటే 16, 17, 18 ఏళ్ళు, మనకి కోర్టు మూవీలో కూడా చూపించారు. సో 16, 17, 18 ఏళ్ళు వచ్చేసరికి అంటే అప్పటికే వాళ్ళకి సెక్షువల్ మెచ్యూరిటీ అనేది వస్తుంది. సో వాళ్ళకి అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా 16 ఏళ్ళు, 17 ఏళ్ళు, 18 ఏళ్ళు ఆ ఏజ్లో ఉన్నప్పటికీ కూడా అది పోక్సో యాక్ట్ కిందకి వచ్చేస్తుంది. సో ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఉన్న అడోలసెంట్ సెక్స్, దాన్ని మనం అడోలసెంట్ సెక్స్ అని అంటాం. సో దాన్ని క్రిమినలైజ్ చేయడం వల్ల పోక్సో యాక్ట్ యొక్క ఎయిమ్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది, ఎయిమ్ అనేది అండర్మైన్ అయిపోతుంది అంటున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, సెక్షువల్ మెచ్యూరిటీ వచ్చిన ఇద్దరు యువకులు ఉన్నప్పుడు ఆ అబ్బాయి మీద పోక్సో యాక్ట్లు పెట్టేసి జైల్లో తోసేసే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎందుకంటే అమ్మాయికి ఇంకా 18 ఏళ్ళు నిండలేదని. సో యాక్చువల్గా 16, 17కే మనకి ఆ మెచ్యూరిటీ వస్తుంది, కానీ 18 ఏళ్ళు నిండలేదన్న కారణంతో పోక్సో యాక్ట్ పెట్టేసి అబ్బాయిని జైల్లో తోసేయడాలు గట్రా మనం చూస్తూ ఉంటాం. సో ఇట్లా ఈ చట్టాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇద్దరు కన్సెన్సువల్గా, ఇప్పుడు బలవంతంగా చేసింది కూడా కాదు కదా. సో బలవంతంగా చేసింది డిఫరెంట్, అది రేప్ కింద వేరే కేటగిరీ కిందకి వెళ్తుంది. ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కన్సెన్సువల్గా ఉన్నప్పటికీ కూడా అమ్మాయి ఏజ్ అనేది ఆ పర్టికులర్ ఏజ్ అనేది దాటకపోతే అబ్బాయి మీద పోక్సో యాక్ట్ పెట్టేసే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో చట్టాన్ని మిస్యూజ్ చేయడం అనేది జరుగుతోంది అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. అందుకని అడోలసెంట్ సెక్స్ని క్రిమినలైజ్ చేయొద్దు, అంటే దాన్ని క్రైమ్ కింద కన్సిడర్ చేయొద్దు అనేది ఆర్టికల్ చెప్పాలనుకున్న ప్రధానమైన పాయింట్. ఇక్కడ అండర్మైన్ అంటే అర్థం ఏంటి? వీకెన్. అండర్మైన్ అంటే వీకెన్. వొకాబులరీ డైలీ జరుగుతుందమ్మా, యాప్లో జరుగుతుంది, అది మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయట్లేదు. సో వీఆర్ డూయింగ్ వొకాబులరీ డైలీ. రైట్. The key objective of the Protection of Children from Sexual Offences Act 2012 is the protection of children. But over the past few years, courts around the country and rights activists have called for some exemptions. The key objective of the Protection of Children from Sexual Offences Act. So POCSO Act యొక్క key objective, main objective ఏంటి? ఈజ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడము. బట్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్, గడిచిన కొన్ని సంవత్సరాల్లో మీరు గమనిస్తే, కోర్ట్స్ అరౌండ్ ద కంట్రీ అండ్ రైట్స్ యాక్టివిస్ట్స్ హ్యావ్ కాల్డ్ ఫర్ సమ్ ఎగ్జంప్షన్స్. ప్రపంచవ్యాప్తంగా దేశమంతా ఉన్న కోర్ట్స్ మరియు రైట్స్ యాక్టివిస్టులు కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ కావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అంటే ప్రజెంట్ పోక్సో యాక్ట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, సో దీనికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. నోటీసింగ్ ఎ ట్రెండ్ దట్ అడోలసెంట్స్ అబౌవ్ 15 years బట్ అండర్ 18 ఇన్ వాలంటరీ రిలేషన్షిప్స్ అండ్ హ్యావింగ్ కన్సెన్సువల్ సెక్స్ వర్ ఆఫెన్ బీయింగ్ పర్సిక్యూటెడ్, ద కోర్ట్స్ సాట్ ఎ రివ్యూ. చూడండి ఇక్కడ చెప్తున్న పాయింట్ అదే. నోటీసింగ్ ఎ ట్రెండ్ దట్ అడోలసెంట్స్ అబోవ్ 15 years, 15 ఏళ్ళు నిండి కానీ 18 ఏళ్ల లోపు ఉన్న ఈ అడోలసెంట్స్ ఇన్ వాలంటరీ రిలేషన్షిప్స్. వాలంటరీ అంటే అర్థం ఏంటమ్మా? వాలంటరీ అంటే వాళ్ళంతట వాళ్ళే, ఓకే, బలవంతంగా అని కాదు, వాళ్ళంటే స్వచ్ఛందంగా రిలేషన్షిప్స్లో ఉన్నవాళ్ళు. అండ్ హ్యావింగ్ కన్సెన్సువల్ సెక్స్. కన్సెన్సువల్ అంటే అర్థం ఏంటమ్మా? ఇద్దరు కూడా ఒక మాట మీద ఉండి, అంటే బలవంతంగా కాకుండా ఇద్దరు ఒకే మాట మీద ఉండి సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే కొన్ని ఏవైతే ఉంటాయో, దేవర్ ఆఫెన్ బీయింగ్ పర్సిక్యూటెడ్. వాళ్ళని ఈ పోక్సో యాక్ట్తో పర్సిక్యూట్ చేస్తున్నారు. పర్సిక్యూట్ చేయడం అంటే వాళ్ళని దీంతో హింసిస్తున్నారు అని అంటున్నారు. సో కోర్ట్స్ సాట్ ఏ రివ్యూ. కోర్ట్స్ దీనిపైన ఒక రివ్యూ కావాలని చెప్పి ఇంతకుముందు ఎన్నోసార్లు కోర్ట్స్ కూడా వ్యాఖ్యానించాయి అని చెప్పేసి ఇక్కడ అర్థం. వ్యాఖ్యానించాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట. In that backdrop, ఈ backdropలో senior advocate Indira Jaisingh's written submission to the Supreme Court that
Consensual sex between teenagers aged 16 to 18 years must not be criminalized is a welcome move. ఈ బ్యాక్డ్రాప్లో మనం గమనిస్తే సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్, సో ఇందిరా జైసింగ్ యొక్క రిటర్న్ సబ్మిషన్ టు ద సుప్రీంకోర్టుకి రిటర్న్ ఫార్మాట్లో ఇందిరా జైసింగ్ ఏమని పెట్టారమ్మా, దట్ కన్సెన్సువల్ సెక్స్ బిట్వీన్ టీనేజర్స్ ఏజ్డ్ 16 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న టీనేజర్స్ మధ్య కన్సెన్సువల్ సెక్స్ జరిగితే, కన్సెన్సువల్ అంటే అర్థం ఏంటమ్మా, ఇద్దరు అంటే బలవంతపు సెక్స్ కాకుండా, మీకు వకీల్ సాబ్ మూవీలో కూడా చెప్తారు నో అంటే నో, నో అంటే నో అని. బేసికల్గా ఇక్కడ కన్సెంట్ రిలేషన్షిప్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సెంట్, అంటే అనుమతి. పార్ట్నర్ యొక్క అనుమతితో చేసేది తప్పు కాదు, వాళ్ళ అనుమతి లేకుండా చేసేది ఎవరైనా సరే తప్పు. అది భార్యాభర్తలైనా సరే, లవ్వర్స్ అయినా సరే, ఎవరైనా సరే, నీ పార్ట్నర్ యొక్క అనుమతి లేకుండా నువ్వు వాళ్ళ మీద పడితే అది రేప్ కిందకు వస్తుంది. అందుకే మెరైటల్ రేప్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. అంటే భర్త భార్య అనే దాంట్లో కూడా రేప్ ఏంటి సార్ అని అనొచ్చు. భార్యకి ఇష్టం లేకుండా బలవంతంగా మీద పడితే అది మెరైటల్ రేప్ కిందకు వస్తుంది. సో కన్సెంట్ అనేది, అంటే అనుమతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కన్సెన్సువల్ అంటే అర్థం ఏంటమ్మా, ఏకాభిప్రాయంతో, ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఉన్నప్పుడు వాళ్ళు 16 నుంచి 18 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు కన్సెన్సువల్ సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే దాన్ని క్రిమినలైజ్ చేయొద్దు, దాన్ని క్రైమ్ కింద పరిగణించొద్దు అని చెబుతూ సుప్రీంకోర్టుకి సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్ రాయడం అనేది జరిగింది. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఏ వెల్కమ్ మూవ్, ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం, ఇది మంచి కార్యక్రమం, మంచి పని అని చెప్పేసి ఎడిటోరియల్ అంటుంది. షీ వాజ్ అపాయింటెడ్ ఎమికస్ క్యూరీ అండ్ హర్ సబ్మిషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎ పిటిషన్ ఫైల్డ్ బై అడ్వకేట్ నిపుణ్ సక్సేనా. సో ఆవిడ ఎందుకు అది రాసింది అంటే షీ వాజ్ అపాయింటెడ్ ఎమికస్ క్యూరీ. ఎమికస్ క్యూరీ అంటే అర్థం ఏంటమ్మా, ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్. ఎమికస్ క్యూరీ అంటే ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్ అని అర్థం. తనని ఫ్రెండ్ ఆఫ్ ద కోర్టుగా సుప్రీంకోర్టు అపాయింట్ చేయడం జరిగింది. అంటే సుప్రీంకోర్టుకి కొన్ని విషయాల్లో సహకరించడం కోసం అన్నట్టు అనమాట అపాయింట్ చేశారు. సో తన సబ్మిషన్స్ అనేవి దేంట్లో భాగం, ఆర్ పార్ట్ ఆఫ్ ఎ పిటిషన్ ఫైల్డ్ బై అడ్వకేట్ నిపుణ్ సక్సేనా ఫైల్ చేసిన ఒక పిటిషన్లో భాగంగా ఈవిడ్ని ఎమికస్ క్యూరీగా అపాయింట్ చేస్తే తను ఒక రిటర్న్ సబ్మిషన్ ఇచ్చారు. ఏమని, 16 నుంచి 18 ఏళ్ల మధ్య టీనేజర్స్ మధ్య ఉన్న కన్సెన్సువల్ సెక్స్ని క్రిమినలైజ్ చేయొద్దు అని. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి కోర్టు మూవీయే, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. హర్ బ్రీఫ్ ఛాలెంజ్ ద డెసిగ్నేషన్ ఆఫ్ 18 years యాజ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్. 18 ఏళ్ళని ఏజ్ ఆఫ్ కన్సెంట్గా ప్రజెంట్ డెసిగ్నేట్ చేశారు. దాన్ని తను సబ్మిట్ చేసిన బ్రీఫ్ అనేది ఛాలెంజ్ చేస్తోంది. అంటే 18 ఏళ్ళు దాటితే అప్పుడు వాళ్ళ కన్సెంట్కి యాక్సెప్టెన్స్ ఉంటుంది. 18 ఏళ్ళు దాటకపోతే అది కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా నేరం కింద పరిగణించాలనేది ప్రజెంట్ జరుగుతున్న పరిణామాలు. అర్థమైందా? సో అది ఇక్కడ మనం చెప్తున్న పాయింట్. 18 ఏళ్ళు హర్ బ్రీఫ్ ఛాలెంజ్ ద డెసిగ్నేషన్ ఆఫ్ 18 years as the age of consent. She said the only solution lies in declaring that sex between consenting adolescents between the age of 16 and almost universal age of sexual maturity and 18 is not a form of abuse. తనేమంటుంది, ద ఓన్లీ సొల్యూషన్, సో దీనికి సరైన సొల్యూషన్ ఏంటి అంటే ఇన్ డిక్లేరింగ్ ద సెక్స్ బిట్వీన్ కన్సెంటింగ్ అడోలసెంట్స్. అంటే కన్సెంటింగ్ అంటే అర్థం ఏంటమ్మా, అనుమతితో, పరస్పర అనుమతితో ఇద్దరు అడోలసెంట్స్ మధ్య, 16 నుంచి 18 ఏళ్ల మధ్య వయసులో ఉన్న ఇద్దరు అడోలసెంట్స్ మధ్య కన్సెన్సువల్గా అనుమతితో కూడిన సెక్షువల్ యాక్టివిటీ జరిగితే దాన్ని అబ్యూజ్ కింద పరిగణించకూడదు. దాన్ని అంటే అబ్యూజ్ అంటే ఏంటమ్మా, హింసించినట్టు, సెక్షువల్ అబ్యూజ్ కింద పరిగణించకూడదు అని అర్థం. ఎందుకంటే ఇద్దరికి కూడా సెక్షువల్ మెచ్యూరిటీ అనేది వచ్చేసింది కాబట్టి. సెక్షువల్ మెచ్యూరిటీ రాకుండా చేస్తే అది అబ్యూజ్ అవుతుంది. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇద్దరికీ ఆ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చేసినప్పుడు అది అబ్యూజ్ కింద పరిగణించకూడదు అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్. అప్పుడే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి ఎమికస్ క్యూరీ ఇందిరా జైసింగ్ చెప్తున్నారు. Ms. Jaising called for this exception to be read into POCSO Act and Section 63 of the Bharatiya Nyaya Sanhita. సో జైసింగ్ ఏమంటున్నారంటే ఈ ఎక్సెప్షన్ని పోక్సో యాక్ట్ మరియు భారతీయ న్యాయ సంహితలో ఇన్కార్పొరేట్ చెయ్యాలి అని చెప్పేసి తను అడుగుతోంది. Such an exception would preserve the protective intent of the statute while preventing its misuse against adolescent relationships that are not exploitative in nature. ఇలాంటి ఎక్సెప్షన్ పెట్టడం వల్ల
ఈ స్టాట్యూట్ అంటే ఈ చట్టం యొక్క ప్రొటెక్టివ్ నేచర్ని మనం ప్రిజర్వ్ చేసినట్టు. అసలు పోక్సో యాక్ట్ ఎందుకు? చిన్న పిల్లలకి అసలు సెక్స్ అంటే ఏంటి, సెక్షువల్ యాక్టివిటీ అంటే ఏంటి ఏమీ తెలియని 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు చిన్న వయసులో ఉన్న పిల్లల పైన జరిగే సెక్షువల్ అబ్యూజ్ని ఆపడం అనేది పోక్సో యాక్ట్ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. 16-18 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి సెక్షువల్ మెచ్యూరిటీ వచ్చేసినట్టే, వాళ్ళకి వాళ్ళ బాడీ పైన సెక్షువల్ యాక్టివిటీస్ పైన అవగాహన వచ్చేసింది. అట్లాంటి అవగాహన వచ్చే వాళ్ళ మధ్య కన్సెన్సువల్గా ప్రేమ పుట్టి ఆ తర్వాత ఏమైనా జరిగితే దాన్ని క్రైమ్ కింద పరిగణించకూడదు అని చెప్పేసి అంటున్నారు. సో పోక్సో యాక్ట్ యొక్క ఒరిజినల్ ఇంటెన్షన్ పిల్లల్ని సెక్షువల్ అబ్యూజ్ నుంచి కాపాడాలి అనేది ఒరిజినల్ ఇంటెన్షన్. కానీ ఎప్పుడైతే 16 నుంచి 18 ఏళ్ళ వాళ్ళకు కూడా ఇందులోకి వస్తున్నారో దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అంటే యుక్త వయసు వచ్చిన తర్వాత జరిగేదానికి దీన్ని మిస్యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ మిస్యూజ్ అనేది జరగకుండా ఆపడానికి ఇది పనికొస్తుంది. దాని యొక్క ఒరిజినల్ ఇంటెంట్ అనే ప్రొటెక్టివ్ ఇంటెంట్ అనేది మనకి ఇక్కడ మనకి ఫుల్ఫిల్ అవుతుంది అనేది మెయిన్ థింగ్. అది ఎక్స్ప్లాయిట్ చేయకుండా అంటే ఎక్స్ప్లాయిటేటివ్గా పోక్సో యాక్ట్ని ఉపయోగించకుండా కాపాడడం అనేది జరుగుతుంది. పోక్సో ఫుల్ ఫామ్ ఇక్కడ ఇచ్చారు కదా మా స్టార్టింగ్లోనే. ఎప్పుడైనా సరే ఇలాంటి యాక్రోనిమ్స్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఇస్తారు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. స్టార్టింగ్లోనే క్లియర్గా ఇస్తారు. ఎప్పుడైనా సరే ఒక యాక్రోనిమ్ రాశారంటే అంటే ఇలా పోక్సో, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇలాంటివన్నీ యాక్రోనిమ్స్ స్టార్టింగ్లో ఫుల్ ఫామ్ ఇచ్చిన తర్వాతే యాక్రోనిమ్ ఉంటుంది. సో అబ్జర్వేషన్ ఈజ్ కీ. అన్నీ చెప్తున్నాం, మీరు చూడాలంతే. ఇన్ 2023 రిపోర్ట్ 2023లో లా కమిషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ద లా కమిషన్ హ్యాడ్ సెడ్ దట్ ఇట్ వాజ్ అగెనిస్ట్ చేంజింగ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్. సో లా కమిషన్ ఏమనింది, ఏజ్ ఆఫ్ కన్సెంట్ని చేంజ్ చేయడానికి మేము వ్యతిరేకము, ఏజ్ ఆఫ్ కన్సెంట్ మార్చొద్దు అని 2023లో లా కమిషన్ రిపోర్ట్ చెప్పింది. It advised guided judicial discretion instead while sentencing in cases that involve children between 16 and 18 years in a voluntary consensual relationship. సో లా కమిషన్ ఏమని సలహా చెప్పిందంటే గైడెడ్ జ్యుడిషియల్ డిస్క్రిషన్ అంటే జ్యుడిషియరీ అనేది తన విచక్షణను ఉపయోగించి అంటే ప్యూర్గా చట్టంలో ఎలా ఉంది తప్పు అని చెప్పి వెళ్ళిపోకుండా జ్యుడిషియరీయే కొంచెం ఆ సందర్భాన్ని బట్టి విచక్షణను ఉపయోగించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అని చెప్పి లా కమిషన్ చెప్తుంది. అలాంటి కేసెస్లో 16 నుంచి 18 ఏళ్ళ కేసెస్లో వాలంటరీ కన్సెన్సువల్ రిలేషన్షిప్స్ ఉన్న కేసెస్లో మీరు తీర్పునిచ్చేటప్పుడు శిక్ష విధించేటప్పుడు కొంచెం జ్యుడిషియరీ తన విచక్షణాధికారాలను కాదు కానీ తన విచక్షణ అంటే మంచిది చెడేది తనే ఆలోచించుకొని చెప్తే బెటరు, అంతేగాని చట్టాన్ని మార్చకపోవడమే మంచిదని చెప్పేసి లా కమిషన్ చెప్తుంది. అండర్ ద పోక్సో యాక్ట్ and under several provisions of the Indian Penal Code and the BNS, whoever commits a penetrative sexual assault on a child who is anyone below 18 years can face stringent punishment under Section 6 of the POCSO Act, Section 9 of the Prohibition of the Child Marriage Act 2006 and provisions of the IPC and BNS. సో ప్రజెంట్ పోక్సో యాక్ట్ ప్రకారం మరియు ఇండియన్ పీనల్ కోడ్ అండ్ బిఎన్ఎస్లో ఉన్న సెవరల్ ప్రొవిజన్స్ ప్రకారం ఎవరైనా సరే పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అనే చైల్డ్ పైన పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటే దాడి అనేది జరిపితే హూ ఈజ్ ఎనీవన్ బిలో 18 years 18 ఏళ్ల లోపు ఉన్న చైల్డ్ పైన ఎవరైనా సరే పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అనేది పెనిట్రేషన్ అంటే ఏంటమ్మా వాళ్ళ బాడీలోకి వెళ్ళడం అంటే ఇంకా యూ కెన్ ఇమాజిన్, నేను అవి చెప్పడానికి కష్టం అది. సో పెనిట్రేషన్ అనేది జరిగిన సెక్షువల్ అసాల్ట్ చిన్న పిల్లల పైన 18 ఏళ్ల లోపల ఉన్న వాళ్ళపైన జరిగితే వాళ్ళకి కెన్ ఫేస్ స్ట్రింజెంట్ పనిష్మెంట్ అంటే చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్ అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అండర్ Section 6 ఆఫ్ పోక్సో యాక్ట్, Section 9 ఆఫ్ ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఐపీసీ అండ్ బిఎన్ఎస్ వీటన్నిటి ప్రకారం వాళ్ళకి స్ట్రింజెంట్ శిక్షలు పడే అవకాశం ఉంది. A 16-year-old is considered a child under Section 2D of the POCSO Act and hence her consent does not matter. So పోక్సో యాక్ట్ ప్రకారం సెక్షన్ 2 క్లాజ్ డి ప్రకారం 16 ఏళ్ళ అమ్మాయి చైల్డ్ కిందే కన్సిడర్ చేస్తారు. సో అక్కడ కన్సెంట్తో సంబంధం లేదు. గమనించండి, ఇక్కడ చైల్డ్ అనేటప్పుడు చైల్డ్ కన్సెంట్ ఉందా లేదా అనేది ఇమ్మెటీరియల్. చైల్డ్ కన్సెంట్ ఉంది, చైల్డ్ కన్సెంట్ లేదు అనే పాయింట్స్ కన్సిడర్ చెయ్యరు.
చైల్డ్ కాకుండా అడోలసెంట్ అయితే మాత్రం అడల్ట్ అయితే మాత్రం 18 ఏళ్ళు నిండితే మాత్రం కన్సెంట్ అనేది ఇంపార్టెంట్. చైల్డ్ అనేటప్పుడు వాళ్ళ కన్సెంట్ ఉన్నా వాళ్ళ కన్సెంట్తో మీరు కన్సెంట్తో సెక్షువల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసినా అది నేరం కిందే పరిగణిస్తారు. ఎందుకంటే చైల్డ్కి ఆ మెచ్యూరిటీ లేదు, వాళ్ళకి తెలీదు. సో వాళ్ళ కన్సెంట్ని మనం కన్సిడర్ చేయలేమనేది చట్టం యొక్క అభిప్రాయం అనమాట. బట్ caveats have to be put in place so that the broad intent of the law is adhered to, as the Madras High Court suggested in 2021 in Vijayalakshmi versus State Rep. The High Court said the age difference in consensual relationship should not be more than 5 years to ensure that a girl of impressionable age is not taken advantage of by an older person. So ఇది గమనించండి. ఇక్కడ ఏం రాశారు మనకి? సో ఇక్కడ ఏం రాశారంటే మనకి చాలా విషయాలు రాయడం జరిగింది. మీరు గమనించండి, ఒక్కొక్క పాయింట్ చూడండి. క్యావియేట్స్ హ్యావ్ టు బీ పుట్ ఇన్ ప్లేస్. అసలు క్యావియేట్ అంటే అర్థం ఏంటమ్మా? జనరల్గా క్యావియేట్ అంటే ఒక రకమైన ఫోర్ వార్నింగ్ అన్నట్టు అనమాట. సో ఒక వార్నింగ్ కానీ ఒక కండిషన్ కానీ ఏదన్నా ఒక విషయం చెప్పేటప్పుడు ముందు పెట్టే ఒక వార్నింగ్ లేదా కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదో స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నావు అనుకో, ఈ స్విమ్మింగ్ పూల్లో నువ్వు అందులో క్లోరిన్ గట్రా యాడ్ చేస్తారు, సో నోట్లోకి వెళ్ళకుండా చూసుకోండి అని ఒక కండిషన్ పెట్టారు, ఒక వార్నింగ్ ఇచ్చారనుకోండి, అది క్యావియేట్. ఇట్లా అంటే ఏదన్నా మనం ఒక వస్తువుని కానీ ఒక చట్టాన్ని కానీ దేన్నైనా ఉపయోగించేటప్పుడు తప్పు జరిగే అవకాశాలు ఉన్న, డేంజర్ ఉన్న అవకాశాలు ఏమైనా ఉంటే దానికి క్యావియేట్స్ అనేవి మెన్షన్ చేస్తారు. ఒక స్పెసిఫిక్ లిమిటేషన్ కానీ కండిషన్ కానీ వార్నింగ్ని కానీ మనం క్యావియేట్ అని చెప్పి అంటాం. సో క్యావియేట్స్ పెట్టాలి సో దట్ ద బ్రాడ్ ఇంటెంట్ ఆఫ్ ద లా. అసలు ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? చిన్నపిల్లలపైన సెక్షువల్ అబ్యూజ్ అనేది జరగకుండా చూడడం అనేది ఈ లా యొక్క ప్రధానమైన ఇంటెంట్. అది మిస్ అవ్వకుండా మనం చూసుకోవాలి అనేది ఇక్కడ పాయింట్. అలాగే మద్రాస్ హైకోర్టు 2021లో కూడా ఏం చెప్తుందంటే ఏజ్ డిఫరెన్స్ ఇన్ కన్సెన్సువల్ రిలేషన్షిప్స్ షుడ్ నాట్ బీ మోర్ దాన్ 5 years. కన్సెన్సువల్ రిలేషన్షిప్లో కూడా ఏజ్ డిఫరెన్స్ 5 ఏళ్ళకి మించి ఉండకూడదు. టు ఎన్ష్యూర్ ద గర్ల్ ఆఫ్ అండ్ ఇంప్రెషనబుల్ ఏజ్. గమనించాలి, ఇక్కడ ఇంప్రెషనబుల్ అంటే అర్థం ఏంటమ్మా? ఇక్కడ గర్ల్ ఆఫ్ ఇంప్రెషనబుల్ ఏజ్ ఈజ్ నాట్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ బై అన్ ఓల్డర్ పర్సన్. ఓల్డర్ పర్సన్ ఇంప్రెషనబుల్ అంటే అర్థం ఏంటమ్మా? ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ అని అర్థం. ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే అవకాశం ఉన్న ఒక అమ్మాయిని ఒక ఓల్డర్ పర్సన్ అడ్వాంటేజ్ తీసుకోకుండా ఉండాలి అంటే కన్సెన్సువల్ రిలేషన్షిప్స్లో ఏజ్ డిఫరెన్స్ అనేది 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉండకూడదు అనేది కూడా చూస్తున్నాను. ఇప్పుడు ఇద్దరి మధ్య కన్సెన్సువల్గానే ఉంది రిలేషన్షిప్ అని చెప్పినప్పటికీ ఏజ్ డిఫరెన్స్ మోర్ దాన్ 5 years ఉంది అంటే అనుమానించాలి. ఎందుకంటే అప్పుడు బాగా పెద్దోడు ఈ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడు అన్నట్టుగా అర్థం చేసుకోవాలని హైకోర్టు చెప్తుంది. Educating adolescents about the law on sexual offences and its consequences is a must too. Adolescents అంటే 18 ఏళ్ళు నిండని యువకులు 15, 16, 17, 18 ఈ ఏజ్లో ఉన్న యువకులకి సెక్షువల్ అఫెన్సెస్ గురించి ఉన్న ఈ చట్టం గురించి ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని యొక్క కాన్సిక్వెన్సెస్ గురించి కూడా తెలియజేయడం కూడా ఇంపార్టెంట్. అందుకే మన కోర్టు మూవీ అదే చెప్పింది, అది ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేసింది. క్రిమినలైజింగ్ నార్మల్ అడోలసెంట్ బిహేవియర్ ఈజ్ నాట్ ద వే టు ప్రొటెక్ట్ అగెన్స్ట్ నాన్ కన్సెన్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ సెక్షువల్ అఫెన్సెస్. అంతేగాని నార్మల్ అడోలసెంట్ బిహేవియర్ని క్రిమినలైజ్ చేసేయడం అంటే నార్మల్గా ఆ వయసులో ఉన్న నార్మల్ బిహేవియర్ని తీసుకొచ్చి దాన్ని క్రిమినలైజ్ చేయడం అంటే దాన్ని క్రైమ్ కింద పరిగణించడం అనేది ఒరిజినల్ ఇంటెంట్కి వ్యతిరేకం. అది ఇట్ ఈస్ నాట్ ద వే టు ప్రొటెక్ట్ అగెన్స్ట్ నాన్ కన్సెన్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ నాన్ కన్సెన్సువల్ సెక్షువల్ అఫెన్సెస్ని మనం జరగకుండా చూడాలి. అంతేగాని నార్మల్ అడోలసెంట్ బిహేవియర్ని క్రిమినలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇలా చేయడం వల్ల ఆ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవ్వదు అనేది ఇక్కడ ప్రధానంగా చెప్తున్న పాయింట్. అండ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం మన ఇన్స్టిట్యూట్స్లో వీఆర్ ఆఫరింగ్ మెంటర్షిప్. నేనే పర్సనల్గా గైడ్ చేస్తున్నాను. అలాగే వీ ఆల్సో హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్. ఎవరైతే కోచింగ్ కంప్లీట్ చేసుకున్నారో లేదా స్టార్టింగ్ నుంచి తీసుకోవాలని తీసుకోవచ్చు. దీంట్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనే వీక్లీ బేసిస్, మెయిన్ స్టాటిక్ అండ్ డైనమిక్ ఆన్సర్ రైటింగ్ అనే డైలీ బేసిస్, అలాంగ్ విత్ దట్ మై మెంటర్షిప్. సో మొత్తం 5 మాడ్యూల్స్ కలిపి మీకు వస్తాయి. కేవలం 60,000 and 5,000 per month ఈఎంఐకి వస్తుంది. ఈవెన్ దీని ఫీజు కూడా పెరుగుతుంది. ఇట్ విల్ బికమ్ 70,000 ఫ్రమ్ 1st August. 1st August నుంచి ఈ ప్రోగ్రామ్ ITSM అని చెప్పి పిలుస్తాం దీన్ని. ఈ ITSM ప్రోగ్రామ్ కూడా 70,000 అవుతుంది. సో ఇది మీకు వైజాగ్ ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది. ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ.
సో ఈ ఆర్టికల్ నుంచి 5 యూపీఎస్సీ టేక్ అవేస్ ఇక్కడ ఇచ్చారు, మీరు ఒకసారి చదువుకోవచ్చు. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉపయోగపడే పాయింట్స్. సో ఇప్పుడు మీరు చెప్పాలి, వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ఆథర్ ఇన్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటి? Is it sarcastic? Definitely no. Cautionary and reformist? Yes. Cautionary అంటే కొంచెం జాగ్రత్త చెప్తుంది. రిఫార్మిస్ట్ అంటే దీంట్లో రిఫార్మ్స్ రావాలి, ఈ చట్టంలో మార్పులు రావాలి అని చెప్పి కోరుకుంటుంది. ఓకే. ఇండిఫరెంట్, అగ్రెసివ్ అండ్ క్రిటికల్. ఇండిఫరెంట్, అగ్రెసివ్ అండ్ క్రిటికల్, ఈ మూడు కాదు. సో ఆన్సర్ ఈజ్ కాషనరీ. అడోలసెంట్ అంటే అర్థం ఏంటంటే అటు చిన్నపిల్లల ఏజ్కి అలాగే అడల్ట్ ఏజ్కి మధ్యలో ఉన్నవాళ్ళు, అంటే 10 నుంచి 19 ఏళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు, టీనేజ్ అంటాం చూడండి, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళని అడోలసెంట్స్ అంటారు. సో జనరల్గా టీనేజ్ 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 వరకు ఆ ఏజ్ గ్రూప్ని మనం అడోలసెంట్స్ అని అంటాం. ఒక 18 ఏళ్ళ దాటిపోతే అడల్ట్స్ అంటాం. Try this. Central idea of the passage చెప్పండి. So answer is C. There is a need to reinterpret laws like POCSO to prevent criminalizing consensual adolescent relationships. So reinterpret చేయాల్సిన అవసరం ఉంది. కన్సెన్సువల్ రిలేషన్షిప్స్ని కూడా క్రిమినలైజ్ చేస్తుంది, దాన్ని మనం ఆపాలి. Which of the following can be logically inferred from the passage? ఆర్టికల్ నుంచి మనం ఇన్ఫర్ చేయగలిగేది ఏంటి? Again, same thing. Legal provisions need flexibility to accommodate nuanced social realities. Nuanced అంటే అర్థం ఏంటమ్మా? దిస్ సటిల్ చిన్న సోషల్ రియాలిటీస్ని, కాంప్లెక్స్ సోషల్ రియాలిటీస్ని అకామిడేట్ చేయాలి అంటే లీగల్ ప్రావిజన్స్లో ఫ్లెక్సిబిలిటీ అనేది కొంచెం ఉండాలి. కంప్లీట్గా మరీ రిజిడ్గా ఉండడం వల్ల చట్టాన్ని మిస్యూజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, చట్టాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది, కాబట్టి దాంట్లో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అనేది ప్రధానమైన పాయింట్. లాస్ట్ MCQ ఫ్రమ్ CSAT పాయింట్ ఆఫ్ వ్యూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసంప్షన్స్ అండర్లైస్ ఆథర్స్ ఆర్గ్యుమెంట్? Children under 18 years are incapable of making an informed decision? No. 18 ఏళ్ల లోపు వాళ్ళకి అసలు సరైన డెసిషన్ తీసుకోలేరు అని చెప్పడం ఆధార ఉద్దేశం కాదు. 16 నుంచి 18 ఏళ్ల వాళ్ళకి సెక్షువల్ మెచ్యూరిటీ వచ్చేస్తుందని చెప్తున్నారు. సో కాబట్టి తప్పు. ప్రొటెక్టింగ్ మైనర్స్ షుడ్ ఆల్వేస్ ఇన్వాల్వ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్. మైనర్స్ని ప్రొటెక్ట్ చేయాలంటే స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉండాలనేది మెయిన్ పాయింట్. అది మెయిన్ పాయింట్ కాదు. నాట్ ఆల్ అడోలసెంట్ రిలేషన్షిప్స్ ఆర్ ఎక్స్‌ప్లాయిటెడ్. ఎస్, అన్ని అడోలసెంట్ రిలేషన్షిప్స్ కూడా ఎక్స్‌ప్లాయిటేటివ్, అబ్యూజివ్ కాదు. కొన్ని కన్సెన్సువల్ ఉంటాయి, అంటే ఏకాభిప్రాయంతో ఉంటాయి, అనుమతితో కూడిన ఉంటాయి. ఓకే, ప్రతిదీ కూడా ఎక్స్‌ప్లాయిట్ చేసేలాగా, అబ్యూజ్ చేసేలాంటివే కాదు అనేది ఉద్దేశం. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి. సో ఇంగ్లీష్ ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వగలిగే ప్రోగ్రామ్ మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. దీంట్లో మీకు డైలీ వొకాబులరీ, ఇప్పుడు 10:30కి మళ్ళీ లైవ్ సెషన్ ఉంటుంది. ఇంకా సెకండ్ ఎడిటోరియల్ ఏదైతే ఉంటుందో అది నేను మీతో చదివిస్తాను. దానికి వొకాబులరీ మీకు లైవ్ నోట్స్ ఇస్తాను. మళ్ళీ ఇలా 4 క్వశ్చన్స్ మీతో ప్రాక్టీస్ చేయిస్తాను. అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి క్లాసెస్ ఉంటాయి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి టెస్ట్ సిరీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. 3 నెలల వ్యాలిడిటీతో మీకు 999కి అందిస్తున్నాము.
ప్రతి 3 నెలలకి మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు 999 పే చేసి. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఫర్దర్ వివరాలు తెలుసుకోవచ్చు. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కూడా అందుబాటులో ఉన్నాయి. బోత్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్. దట్స్ ఇట్ అమ్మా. టేక్ కేర్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. చాలామంది బ్యాంక్ ఆస్పిరెంట్స్ ఫాలో అవుతున్నారు. మీకు వీ హ్యావ్ కంప్లీట్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, అలాగే కంప్లీట్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. అండ్ సీనియర్ ఆస్పిరెంట్స్ కోసం డిస్కౌంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ మీకు బ్యాంక్ ఇన్ఫినిటీ 15,000 ఏదైతే కనిపిస్తుందో, ఈ 15,000 ఒకసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళందరికీ కూడా 10,000కే మనం ఇస్తున్నాం. ఇఫ్ యూ హ్యావ్ క్లియర్డ్ ప్రిలిమ్స్ వన్స్, అట్లీస్ట్ ఒక్కసారన్నా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే యూ హ్యావ్ అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ 5,000 ఆన్ దట్. సో 10,000కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తుంది. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు, మీరు ఆఫ్లైన్ తీసుకున్నా సరే మీకు ఆన్లైన్ ఫ్రీగా ఇస్తాను. ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటే ఆన్లైన్ అనేది ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. యూ కెన్ కమ్ టు అవర్ ఆఫ్లైన్ క్యాంపస్. కంప్లీట్గా ఎయిర్ కండిషన్డ్ క్యాంపస్. మీకు ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత బ్యూటిఫుల్ క్యాంపస్ మీకు దొరకదు. సో ఇది మన 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 ఆఫ్లైన్ క్యాంపస్. ఇది ఈ గ్లాస్ బిల్డింగ్ అంతా కూడా మనకి ఇన్స్టిట్యూటే. ఇక్కడ మీకు కంప్లీట్గా అన్ని క్లాస్ రూమ్స్ కూడా డిజిటల్ అండ్ ఎయిర్ కండిషన్డ్. మా ఫ్రెండ్ జాబ్ రాకముందు శుద్ధ పూసలా ఉన్నాడు. ఇప్పుడు ఎస్బీఐలో జాబ్ రాగానే ఫోన్ చేస్తే లంచ్ బ్రేక్ తర్వాత కాల్ చేయి అంటున్నాడు. తర్వాత కాల్ చేస్తే బిజీ. ఎంత హెల్ప్ చేసాం సార్, 11:30కి లంచా అంటే. రవికుమార్, ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి జాబ్లోకి వెళ్ళగానే ఫ్రెండ్స్ని మర్చిపోయాడు అని మీకు అనిపించడం సహజం. కాకపోతే బ్యాంక్ జాబ్స్ ఈ రోజుల్లో చాలా 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 ప్రెషర్తో కూడుకున్న జాబులు అయిపోయాయి. సో వెళ్ళిన తర్వాత చాలా స్ట్రెస్లు ఉంటాయి, టెన్షన్లు ఉంటాయి. సో కొంతలో కొంత అది కూడా మనం కన్సిడర్ చేయాలి. ఐడియల్గా ఆఫీస్ అవర్స్ తర్వాత కాల్ చేసి, అంటే 6:30కో 7కో 8కో అట్లాంటప్పుడు కాల్ చేసి అప్పుడు కూడా రెస్పాండ్ అవ్వట్లేదంటే కొంచెం మనం అనుమానించవచ్చు. కానీ ఆఫీస్ అవర్స్లో మనం చెప్పలేం. అంటే ఆ టైంకి లంచ్ ఉందా లంచ్ లేదా నేను చెప్పలేను. కానీ వాళ్ళ ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ జాబ్లోకి వెళ్ళగానే ఫ్రెండ్స్ని మర్చిపోయారు అని కాదు. జాబ్లోకి వెళ్ళాక రెస్పాన్సిబిలిటీస్ లైఫ్లో అన్నీ మారుతాయి. ఇట్ డజంట్ మీన్ దే కంప్లీట్లీ ఫర్గాట్ ఫ్రెండ్స్. కొంతమంది ఉంటారు జాబ్ వచ్చాక మొత్తం అందరినీ మర్చిపోయే బ్యాచ్ కూడా ఉన్నారు. లేరని చెప్పట్లేదు, వాళ్ళు మంచి వాళ్ళని నేను చెప్పట్లేదు. బట్ అందరినీ వెంటనే అనుమానించొద్దు. సో కోప్పడి ఫ్రెండ్షిప్ని వదులుకోవద్దు, ఫ్రెండ్షిప్స్ని వదిలేసుకోవద్దు అని అన్నాం. సో ఎ బిట్ ఆఫ్ ఎంపతి, అంటే అటువైపు పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంత ఆలోచించడం అనేది ఇంపార్టెంట్ అనేది నేను మీకు చెప్పాలనుకుంటున్న పాయింట్. సో రిలేషన్స్ని పాడు చేసుకోకండి, అనుమానాలు పెట్టుకోకండి. కొంతలో కొంత అదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించండి. సో ఖాళీగా ఉన్న టైంలో ఆదివారాలు కానీ, సెకండ్ సాటర్డేస్ కానీ, ఫోర్త్ సాటర్డేస్ కానీ, లేదా ఈవినింగ్స్ 6 తర్వాత 7 తర్వాత కానీ ఫోన్ చేయండి, లేదా మెసేజ్ పెట్టండి. అప్పటికి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే మేబీ యూ కెన్ కన్ఫర్మ్. బట్ వెంటనే రిలేషన్స్ పాడు చేసుకునేలాగా మీరు అనుమానాలు అయితే పెట్టుకోకండి. ఇది చాలా కామన్. ఇది ఎస్పెషల్లీ మీతో పాటే ట్రావెల్ అవుతూ చాలా కాలం పాటు ఎగ్జామ్స్ రాస్తూ అన్నీ చేసేవాళ్ళు సడన్గా ఉద్యోగం వచ్చాక ఎంతకు ముందున్నంత టైం మీకు కేటాయించినప్పుడు నొప్పేస్తుంది, బాధేస్తుంది. బట్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ప్రెజర్లు, వాళ్ళ స్ట్రెస్లు, మీరు జాబ్లో జాయిన్ అయినా మీకే ఉంటాయి. ఎందుకంటే బ్యాంక్ జాబ్స్ ఇంతకుముందు ఉన్నంత సులువుగా లేవు, చాలా స్ట్రెస్లు ఉంటున్నాయి జాబ్లో. మీకు టార్గెట్స్ పెడతారు, కొంచెం స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. అదనమాట కదా. సో అందుకని మీరు రిలేషన్స్ని పాడు చేసుకోవద్దు, ఎంపతి కొంచెం పెట్టుకోండి. వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంతలో కొంత ఆలోచించండి. ఒక 4-5 సార్లు ఖాళీ టైంలో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు కనీసం మెసేజ్ కూడా రిప్లై అవ్వట్లేదు అనిపిస్తే అప్పుడు మీరు యూ కెన్ కన్ఫర్మ్. అంటిల్ దెన్ రిలేషన్స్ పాడు చేసుకోవద్దు. ఇది నా సలహా. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? రవికుమార్ అడిగినట్టు ఇంకేమైనా అలాంటివి అడగాలని అడగొచ్చు, నేను చెప్తాను. Okay, that's cool. That's cool.
ఎందుకంటే లైఫ్ లాంగ్ క్యారీ అయ్యేవి రిలేషన్సే. సో అవర్ నెట్వర్క్ ఈజ్ అవర్ నెట్వర్త్ అంటారు. మనకున్న రిలేషన్సే మన ఆస్తి. సో చిన్న చిన్న కారణాలకి రిలేషన్స్ పాడు చేసుకోకండి, గొడవలు పెట్టుకోకండి. అనుమానాలు అపార్థాలతో కొన్ని సంవత్సరాల పాటు బిల్డ్ అయిన రిలేషన్స్ని ఒక్క క్షణంలో కూలిపోయే పనులు చేసుకోవద్దు. ఆల్వేస్ గివ్ ద అదర్ పర్సన్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఓకే, అతను తప్పు లేదేమో అన్నట్టు పాజిటివ్ ఆస్పెక్ట్లో ఆలోచించండి. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచించినా సరే మీకు కన్విన్స్ కాని పరిస్థితులు వస్తే అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే ఏదైనా కన్స్ట్రక్ట్ చేయడం కష్టం, కూల్ చేయడం చాలా ఈజీ. అది బిల్డింగ్ అవని, రిలేషన్స్ అవని, ఏవైనా ఒక ఫ్రెండ్షిప్ కానీ, ఒక ప్రేమ కానీ, ఏదైనా కానీ చాలా టైం పడుతుంది బిల్డ్ అవ్వడానికి. కూలిపోవడం క్షణాల్లో, ఒక్క క్షణం అపార్థం వస్తే చాలు కూలిపోతాయి రిలేషన్స్. సో అందుకని రిలేషన్ బ్రేక్ చేసేటప్పుడు మాత్రం 1కి 10 సార్లు ఎదుటి వ్యక్తికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి వాళ్ళ తప్పు కాదేమో అన్నట్టుగా పాజిటివ్ ఆస్పెక్ట్లో ఆలోచించుకొని మీరు వెళ్ళాలి. దిస్ ఈజ్ మై సజెషన్, మై హంబుల్ సజెషన్. మీరు ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, టేక్ కేర్, బాయ్.